హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బంగారు అత్త పార్ట్ 2. నేను కాఫీ తాగేసి బాత్రూంలోకి దూరా. తొందరగా స్నానం చేసి రా అంది అత్త. నేను బట్టలు తీసేసి నిక్కర్లో అత్త కొరకు వెయిట్ చేయసాగాను. సరిగ్గా 5 నిమిషాల తర్వాత అత్త వచ్చి ఇంకా ఎంతసేపు అంటూ నిక్కర్లో ఉన్న నన్ను చూసి చిన్నగా నవ్వుతూ, చిన్నవాడివి కాదులే, పెద్దవాడివి అన్న మాట అంది. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను చిట్టెలుకరా ఏంటి, కావాలంటే చూసుకో అన్నాను. అత్త పకపకా నవ్వేస్తూ నా ముక్కు పట్టుకుని లాగి, పెద్ద మగాడివే సరేనా అని మీద నీళ్లు పోసి వళ్ళు రుద్దసాగింది. ఇక సబ్బుతో వల్లంతా రుద్దుతూ కిందికి వచ్చి కాళ్ల మధ్య చేతితో పాముతూ, ఇంకెందుకు ఇది తీసే అంది నిక్కర్ పట్టి లాగుతూ. అత్త ప్లీజ్ అన్నాను మెలికలు తిరుగుతూ. చాలే, చాలాసార్లు చూశాను దాన్ని అంటూ నా చేతులను తప్పించి రుద్దసాగింది. మొదట్లో కాస్త సిగ్గుగా అనిపించింది, కానీ తర్వాగి ఉండిపోయా. అత్త నన్ను రుద్దుతూ, పర్వాలేదు, చిట్టెలుకవి కావు అని నవ్వుతూ మీద నీళ్లు పోసి, సరే ఇక కానిచ్చి బయటికి రా అని వెళ్ళిపోతుండ అత్త ఒళ్ళంతా తడిచిపోయింది. వదులు విజయ్, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటూ నా చెయ్యి విడిపించుకొని అత్త బయటికి వెళ్ళిపోయింది. నేను త్వరగా తుడుచుకొని బట్టలు వేసుకుంటూ బయటికి వచ్చేసరికి అత్త వంటగదిలో ఉంది. లోపలికి వస్తున్న నన్ను చూసి టెన్షన్లో ఉంది. ఎందుకత్త అలా ఉన్నావు అన్నాను. ఏమీ లేదులే అంది. అలా భయంగా భలే అందంగా ఉంది అత్త. అత్త కంగారుగా వదులు విజయ్ అంది. ఏమైందత్తా అన్నాను వదలకుండా. ఇలా చేయడం తప్పు విజయ్ అంటూ నా నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించగా ఇంకా గట్టిగా హత్తుకొని అలా ఆ రోజు నుండి అత్తయ్యను నవ్విస్తూ సంతోషపెట్టా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.